సో మనం ఈ వీడియోలో డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫస్ట్ చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే క్వశ్చన్ చూస్తున్నాం. సో నేను మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ చూసాం. ఎకనామిక్ గ్రోత్ అనేది వెరీ నారో కాన్సెప్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది వెరీ బ్రాడ్ కాన్సెప్ట్, రైట్. ఎకనామిక్ గ్రోత్ ఎంతసేపు జీడిపి ఇన్ నెంబర్స్ మాట్లాడుతుంది, జీడిపి పెరిగిందా లేదా అనేది, రియల్ జీడిపి పెరిగిందా లేదా అనేది గురించి మాట్లాడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అలాంగ్ విత్ జీడిపి లైఫ్ స్టైల్ కానీ కన్జ్యూమర్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్, లివింగ్ కండిషన్స్, హెల్త్, లిటరసీ, మల్టీ డైమెన్షనల్గా స్కిల్, ఇలాంటివన్నీ కూడా పెరిగాయా లేదా, సొసైటీ యాజ్ ఏ హోల్ డెవలప్ అయిందా లేదా అనేది క్వాలిటేటివ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ, క్వాలిటేటివ్ అట్రిబ్యూట్స్ అన్నింటినీ తీసుకుంటుంది అని చెప్పి మనం ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. సో అలాగా ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే కనుక దానికి డిటర్మినెంట్స్ ఏంటి అనేది మనం ఈ క్వశ్చన్లో చూస్తున్నాం. సో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఇంకొంతమంది డెఫినేషన్స్ ఇస్తున్నారు మన. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ బై ఎన్ ఎకానమీస్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అని జిఎం మేయర్ చెప్తున్నాడు. అలాగే అకార్డింగ్ టు కోలిన్ క్లార్క్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ సింప్లీ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్పి రైట్ ఇద్దరు చెప్తున్నారు నాన్న. ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇద్దరు మనకి ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. జిఎం మేయర్ అలాగే కోలిన్ క్లార్క్ ఇద్దరు డిఫైన్ చేస్తున్నారు. జిఎం మేయర్ ఏం చెప్తున్నాడు, ఇంక్రీజ్ ఇన్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని ఏం చెప్తున్నాడు. కొలిన్ క్లార్క్ ఏం చెప్తున్నాడు, ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ వెల్ఫేర్, ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ వెల్ఫేర్ అని కొలిన్ క్లార్క్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ కనుక చూసినట్లయితే, సో ఇవి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ డెవలప్మెంట్ డెఫినేషను. సో మీరు ఎకనామిక్ డెవలప్మెంట్కి డెఫినేషన్ ఆల్రెడీ మనం నిన్న డిఫరెన్సెస్ బిట్వీన్లో చూసాం. అందులో ఫస్ట్ పాయింట్ అయినా రాయొచ్చు, రైట్. డిఫరెన్స్ బిట్వీన్లో ఫస్ట్ పాయింట్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫస్ట్ పాయింట్ కూడా ఇక్కడ రాయొచ్చు కావాలిస్తే, డెఫినేషన్ గుర్తు రాకపోతే. సో నెక్స్ట్ డిటర్మినెంట్స్ చూస్తే ఫస్ట్ న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ ఎకనామిక్ వెల్ఫేర్, సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో జాకబ్ వెనర్ కానివ్వండి, జే బౌమల్ కానివ్వండి, లూయిస్ కానివ్వండి, ఏ కంట్రీ అయితే, ఏ ఎకానమీలో అయితే న్యాచురల్ రిసోర్సెస్ అబండెంట్గా ఉంటాయో, చాలా ఎక్కువగా ఉంటాయో, ఆ కంట్రీస్ ఆటోమేటిక్గానే చాలా ఎక్కువ డెవలప్ అవుతాయట. ఆ కంట్రీస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయట. లైక్ ఫర్టైల్ సాయిల్ కానివ్వండి, ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, మినరల్స్, కోల్ మైన్స్, రైట్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. ప్రొవైడెడ్ కండిషన్ ఏంటంటే ఆ రిసోర్సెస్ని ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి, రేషనల్గా యూస్ చేసుకోవాలి. సో ఆ రిసోర్సెస్ని రేషనల్గా కనుక యూస్ చేసుకున్నట్లయితే, సో ఎగ్జిస్టెన్స్ ఫస్ట్ రూల్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ అన్ ఎకానమీ లైక్ కోల్ మైన్స్, ఫర్టైల్ సాయిల్, ఇరిగేటెడ్ ల్యాండ్, ఇవి ఉండాలి. అండ్ రెండు రేషనల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్.
ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ ఎకానమీ అనేది గ్రో అవుతుంది, ఎకానమీ అనేది గ్రో అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అన్న. తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి మళ్ళీ అందులో నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది క్యాపిటల్ ఫార్మేషన్. నేను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, సేవింగ్స్, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్. సో ఎక్కడైతే మనకి క్యాపిటల్ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది, రైట్. నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, పావర్టీ తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఎక్కడైతే క్యాపిటల్ ఫార్మేషన్ ఉంటుందో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోగలరు, సో దట్ ఎకానమీ ర్యాపిడ్గా గ్రో అవుతుంది అని చెప్పి క్యాపిటల్ ఫార్మేషన్లో చెప్తాడు. నెక్స్ట్ మార్కెటబుల్ సర్ప్లస్. సో మార్కెటబుల్ సర్ప్లస్ మనకి ఒకప్పుడు రూరల్ ఏరియాస్లో ఒక ఫ్యామిలీకి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ని మాత్రమే పండించుకునేవాళ్ళు. వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉన్నా కూడా ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ అంటే పెట్టుబడి లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే సరైన రిసోర్సెస్ లేకపోవడం వల్ల కానివ్వండి, రైట్, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి ఎంతైతే సరిపడా కావాలో అంత ధాన్యాన్ని మాత్రమే పండించుకునేవాళ్ళు. సో దానివల్ల ఎంతసేపు తినడానికైతే ఉంటుంది కానీ ఎకనామిక్గా డెవలప్మెంట్ ఉండదు, రైట్. ఎప్పుడైతే మార్కెటబుల్ సర్ప్లస్ అంటే వాళ్ళకి ఎంత కావాలో అది కాకుండా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి దాన్ని మార్కెట్లో సేల్ చేస్తే అప్పుడు వాడికి ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఎడిషనల్ ఇన్కమ్తో వాడు సేవింగ్సే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా క్యాపిటల్ ఫార్మేషన్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం ఈసారి ఎకరం పండించిన వాడు కాస్త ఈసారి పెట్టుబడి ఉంది కాబట్టి ఎకరం పండిస్తాడు, రైట్. సో ఎకరం మీద వచ్చిన దాంట్లో మళ్ళీ కొంత తిని ఇంకొంచెం ఎక్కువ డబ్బులు మిగిలాయి కాబట్టి ఈసారి 2 ఎకరాలు పండిస్తాడు. సో ఈ విధంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో మార్కెటబుల్ సర్ప్లస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. అలాగే ఫారిన్ ట్రేడ్. రైట్, మార్కెటబుల్ సర్ప్లస్తో పాటు అంటే ఎంతసేపు మన దేశంలో అమ్ముకోవడం మాత్రమే కాకుండా వేరే దేశంలో కూడా సేల్ చేయడం మొదలుపెట్టినట్లయితే, వేరే దేశాలతో కూడా ట్రేడ్ చేయడం మొదలుపెట్టినట్లయితే, రైట్, మన మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది, మన ప్రొడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. సో అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇంకా స్పీడ్గా జరుగుతుంది అనేది, రైట్, మనకి ఈ ఫారిన్ ట్రేడ్లో చెప్తాడు. రైట్, న్యాచురల్ రిసోర్సెస్లో ఒకే పారాగ్రాఫ్ కానీ దాంట్లో 2 పాయింట్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిసోర్సెస్ అలాగే రేషనల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అలాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి క్యాపిటల్ ఫార్మేషన్, మార్కెటబుల్ సర్ప్లస్ అండ్ ఫారిన్ ట్రేడ్. అలాగే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి రైట్, ఇక్కడ కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది హ్యూమన్ రిసోర్సెస్. రైట్, ఏ దేశంలో అయినా సరే ఎక్కువ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నట్లయితే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళకి స్కిల్ ఇవన్నీ ఇచ్చినప్పుడు, రైట్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్కిల్ ఎలా వస్తుంది, లిటరసీ రేట్ వల్ల కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్ వల్ల కానివ్వండి, రైట్, వీటన్నిటి ద్వారా హ్యూమన్ రిసోర్సెస్ని కనుక మనం ఎడ్యుకేట్ చేసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా ఉంటుంది, ర్యాపిడ్గా ఉంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ టెక్నికల్ ప్రోగ్రెస్. రైట్, ఒక కంట్రీలో ఎప్పుడైతే కాస్త క్యాపిటల్ అవైలబుల్ ఉంటుందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు, టెక్నాలజీ డెవలప్ చేస్తారు. ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ అయిందో చాలా తక్కువ పీరియడ్లో చాలా తక్కువ కాస్ట్తో మోర్ ఎఫెక్టివ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా జీడీపీ పెరుగుతుంది, జీడీపీ పెరిగినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరుగుతుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి. రైట్, సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్. అలాగే పొలిటికల్ ఫ్రీడమ్. సో ఏ దేశంలో అయితే పొలిటికల్ ఫ్రీడమ్ కాస్త ఉంటుందో అలాంటి కంట్రీస్ మాత్రమే మనకి డెవలప్ అవుతాయి. సో మనకి ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, బ్రిటిష్ ఎరాలో మన ఇండియా సాధించిన గ్రోత్ రేట్ కంటే కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా సాధించిన గ్రోత్ రేటే ఎక్కువ. సో పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఏ ఎకానమీకి అయినా కూడా డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. నెక్స్ట్ సోషల్ ఆర్గనైజేషన్. సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎకానమీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, రైట్, నేను జీడీపీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, నేను కూడా ఏదో వర్క్ చేయాలి, రైట్ అని
అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడక్షన్ యాక్టివిటీలో జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే, పాల్గొంటున్నట్లయితే ర్యాపిడ్గా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇంట్లో సంపాదించేవాళ్ళు ఒకళ్ళు, తినేవాళ్ళు నలుగురు ఉండేదానికంటే కూడా ఇంట్లో 2-3 పనిచేసేది ఉన్నట్లయితే కనుక, ఇంటికి 2-3 పనిచేసేవాళ్ళు ఉన్నట్లయితే కనుక ఎకనామిక్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. రైట్, డెవలప్డ్ కంట్రీస్లో రైట్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ కూడా వర్క్ చేస్తారు కాబట్టి రైట్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్స్ ఎక్కువ, అలాగే కంట్రీకి సంబంధించిన జీడిపి కూడా ఎక్కువ, వర్క్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి. రైట్, అన్లైక్ ఇన్ ఇండియాలో ఓన్లీ ఇంటికి ఒకళ్ళు మహా అయితే 2 వర్క్ చేస్తారు. రైట్, సో సోషల్ ఆర్గనైజేషన్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో తక్కువ. రైట్, లిటరసీ లెవెల్ కాస్త ఓపెన్ మైండెడ్నెస్ ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్లో మనకి సోషల్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి కరప్షన్. సో ఎప్పుడైతే కరప్షన్ అనేది తక్కువ ఉందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్, సో ప్రతి ఒక్కరు అటు కరప్షన్ అనేది బోత్ అటు గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్లోనే, అట్ ది సేమ్ టైం పబ్లిక్లో కూడా. సో పబ్లిక్ ప్రతి ట్యాక్స్ ఇవేట్ చేయకుండా ప్రతిదానికి ట్యాక్స్ కడుతూ, గవర్నమెంట్ కూడా పబ్లిక్ మనీని యూటిలైజ్ చేయకుండా, గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా పబ్లిక్ మనీని మిస్యూటిలైజ్ చేయకుండా, అలాగే కరప్షన్ లేకుండా వర్క్ చేసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తాడు. అలాగే డిజైర్ టు డెవలప్. రైట్, లైక్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 జపాన్ ఎలా అయితే ప్రతి ఒక్క సిటిజన్కి ర్యాపిడ్గా డెవలప్ అవ్వాలనే డిజైర్ ఏదైతే ఉందో అలాంటి డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, సో అక్కడ వాళ్ళ వర్క్ కల్చర్, వాళ్ళు వర్క్కి ఇచ్చేటటువంటి ప్రియారిటీ కానివ్వండి, టైంకి ఇచ్చేటువంటి ప్రియారిటీ కానివ్వండి, సో అలాంటి డిజైర్ కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళలో ఆటోమేటిక్గా ఎకానమీ అనేది చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది అనేది చెప్తాడు. సో ఇది మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, చాలా రేర్గా అడుగుతున్నటువంటి ఎస్ఏ క్వశ్చన్. రైట్, చాలా రేర్గా అడుగుతున్నటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఇది. సో ఇక్కడతో మనకి చాప్టర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి.